అధ్యక్షుడికి ఎంత టైం కావాలి? ఆయన షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఆయన గురించి రాయమనండి, రాయరు. అంటే వీళ్ళు ఆడవాళ్ళంటే చులకన, ఆడవాళ్ళు డామినేటివ్గా ఉండకూడదు, ఆడవాళ్ళు సక్సెస్ అవ్వకూడదు, వీళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనుకుంటారు. ఆ కాలం పోయిందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. మీకు మెగా కుటుంబంతో గొడవ ఉందా, లేకపోతే మీరు రాజకీయంగా విమర్శిస్తున్నాం అనుకుంటున్నారు? మెగా కుటుంబంలో చిరంజీవి గారు, సురేఖక్క, చరణ్, హనీ, స్వీటీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. చెన్నైలో ఉన్నప్పుడు కానీ, నాకు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్తే అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సిస్టర్స్, చిన్న సిస్టర్ పెళ్ళికి కానీ, ఇంట్లో వాళ్ళ బర్త్డే కానీ మేమంతా కూడా ఫుల్ డెకరేషన్ చేసి అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో, పిఆర్పి పెట్టిన తర్వాత ఇక పొలిటికల్గా గొడవలు వచ్చాయి. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అన్నప్పుడు నా పార్టీ సిద్ధాంతం వేరే, నీ పార్టీ సిద్ధాంతం వేరే. సో మీరు పొలిటికల్గా సూట్ అవుతారా లేదా అన్నది ఒక నార్మల్ ఒక ప్రెస్ మీట్గా స్టార్ట్ అయింది అనంతపూర్లో. అది చిన్నది చిలికిగా, మీకు తెలిసిందే కదా, ప్రెస్ వాడు ఇట్లానే ఒకటి అడుగుతాడు, ఇట్లానే రెండోది అడుగుతాడు, ఇట్లా పెట్టి మా ఇద్దరికి గొడవ పెట్టేశారు. సో చిరంజీవి గారు బేసిక్గా సెన్సిటివ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన మళ్ళీ మాట్లాడటం మానేశారు. మళ్ళీ ఎప్పుడైతే పాలిటిక్స్ మానేసి మళ్ళీ 150th ఫిల్మ్ చేసినప్పుడు నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నన్ను చూడగానే. నువ్వు రావటం ఏంటి, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అని. ఆ ఇంటర్వ్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత రియల్ అఫెక్షన్ ఉంది. మేము చెన్నైలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో వాళ్ళు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఎలా ఒక ఫ్యామిలీగా అందరు ఆర్టిస్టులు, అప్పుడు ఆయన మన